తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం పనులు ఎంతవరకు పూర్తయ్యాయి? అనుకున్న లక్ష్యానికి చేరారా లేదా? స్థానిక రైతాంగం ఏమంటున్నారు? ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో చేపట్టిన మిషన్ కాకతీయ పనులపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. దశాబ్దాల తరబడి పూడికతీతకు నోచుకోలేక కొన్ని చోట్ల ఆనవాళ్లే కోల్పోయిన చెరువులు కొత్త కళ్లను సంతరించుకుంటున్నాయి. తాజాగా కురిసిన వర్షాలకు చెరువుల్లో భారీగా నీరు చేరటంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. చెరువుల సామర్థ్యం పెరగటంతో చుట్టుపక్కల పొలాలు అన్నింటికీ జీవం వచ్చింది. చిన్న నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణే లక్ష్యంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం తెచ్చిన ఆ కొత్త సొబగులు ఏమిటో ఆదిలాబాద్ వెళ్లి చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ఫలితాలు ఎలా ఉన్నాయి? రైతులకు చేకూరుతాయన్న లాభాలన్నీ చేకూరుతున్నాయా? అసలు చెరువులు ఏ మేర నిండినాయి? ప్రస్తుతం మనం ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మిషన్ కాకతీయ పనుల పనితీరును పర్యవేక్షించడానికి మీడియా టూర్కి వెళ్తున్నాం. చెరువులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జీవనాడులు. రైతులు, మత్స్యకారులు, చేతి వృత్తుల వారికి జీవనాధారంగా ఉన్న చెరువుల కారణంగా తెలంగాణ పల్లె ఒకనాడు సుఖ సంతోషాలతో వర్ధిల్లింది. గత 6.5 దశాబ్దాల పాటు నిర్లక్ష్యంతో తెలంగాణ చెరువులు దాదాపు తమ ఉనికి కోల్పోయాయి. ఫీడర్ ఛానల్స్, పంట కాలువలు మరమ్మతులకు నోచుకోకపోవడం, భారీగా పూడిక తీయకపోవడంతో ఆయకట్టు కూడా తగ్గిపోయింది. చిన్న నీటిపారుదల రంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకు మన ఊరు మన చెరువు పేరిట మిషన్ కాకతీయ చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని 46,531 చెరువులను దశల వారీగా పునరుద్ధరించాలన్నది లక్ష్యం. ఐదేళ్ల కాలంలో ఈ చెరువులన్నిటికీ మహర్దశ పట్టించాలన్నది ప్రధానోద్దేశం. మొత్తం 20,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. 2014-15లో ప్రారంభమైన ఈ కార్యక్రమం మొదటి దశలో 8,030, 2015-16లో 9,226 చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ సర్కార్. మొదటి దశ పనులు దాదాపు 80% పూర్తి చేశారు. ఇప్పుడు రెండవ దశ పనులు కొనసాగుతున్నాయి. మూడవ దశ పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. పనులు పూర్తయిన చెరువులు జలకళ సంతరించుకుని కనిపిస్తున్నాయి. గత వైభవాన్ని గుర్తుకు తెస్తున్నాయి. కబ్జాలకు గురైన చెరువులు, పట్టించుకునే వాళ్లు లేక అనాథల్లా మారిన చెరువులు ఇప్పుడు పూర్తిగా కొత్త రూపు సంతరించుకున్నాయి. దీంతో ఈ చెరువులున్న గ్రామాలు చినుకు పడితేనే మెతుకు అనే దుస్థితి నుంచి బయటపడ్డట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలోని చిన్న నీటిపారుదలపై ప్రత్యేక దృష్టి సారించింది తెలంగాణ సర్కార్. స్వయం పాలనలో అన్నదాతల తలరాత మారాలంటే చెరువుల తీరు మారాల్సిందేనని సీఎం కేసీఆర్ పట్టుబట్టడంతో ఈ జలకళ సాధ్యమైందని అంటారు మంత్రులు. కాకతీయుల కాలంలో కళకళలాడిన చెరువులకు పూర్వ వైభవం రావాలనే లక్ష్యంతో మిషన్ కాకతీయ మొదలైందని అంటారు అధికారులు. ఈ చెరువు నుంచి వెళ్ళి మనకు ఈ మొత్తం కలిసి 8 ట్యాంక్స్, ఈ చైన్ ఆఫ్ ట్యాంక్స్లో నిర్మల్లో మన నిర్మల్ మంచి ఎగ్జాంపుల్ చైన్ ఆఫ్ ట్యాంక్స్కి. దాదాపుగా మనకు 8 ట్యాంక్స్ దీని నుంచి వెళ్ళి ఫీడ్ అయితే ఫస్ట్ ట్యాంక్ ఇది. ఇందులో నుంచి వెళ్ళి ఏంటంటే ఫస్ట్ కిందికి వెళ్తే చించోలి అని ఉంటుంది. ఆ ట్యాంక్ అది నిండిన తర్వాత కింద వెంగాయపేట అని ఉంటుంది, ఆ ట్యాంక్ వెళ్తాయి. తర్వాత మనకి ఈ కెనాల్ సిస్టమ్ ద్వారా ఇంకా ఫీడర్ ఛానల్స్తో కూడా మనకి ఏంటంటే ఫస్ట్ బంగల్పేట ట్యాంక్ వెళ్తుంది. ఆ తర్వాత ఖజానా చెరువు అని, తర్వాత దాని కింద కంచూరణ చెరువు అని, ఇట్లా 4 ట్యాంక్స్ ఇటు ఉన్నాయి. మొత్తం కలిసి 8 ట్యాంక్స్ టోటల్గా మొత్తం దీంతో ఈ ఫస్ట్ నిండిన తర్వాత 8 ట్యాంక్స్కి వాటర్ మొత్తం ట్యాంక్స్ నిండి. గ్రౌండ్ వాటర్ లెవెల్ ఇప్పుడైతే మాకు 2 మీటర్స్లో వాటర్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ అంత గ్రౌండ్ వాటర్ అన్ని బోర్ అండ్ రీఛార్జ్ అయిపోయి ఈ చుట్టుపక్కల. ఇంకోటి ఏంటంటే ఈ నిర్మల్ చుట్టుపక్కలనే ఉన్నాయి కాబట్టి ట్యాంక్స్ అన్ని. నిర్మల్ కూడా గ్రౌండ్ వాటర్కి అసలు ప్రాబ్లమే లేదు. ఈ సంవత్సరం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ బోరు కూడా ఎండదు, ఏ వరకు కూడా ప్రాబ్లం ఉండదు.
తెలంగాణ గ్రామీణ వ్యవస్థకు చెరువులే జీవనాధారం. ఎన్నాళ్ల పాటు ధ్వంసమైన చెరువులకు మిషన్ కాకతీయ కొత్త కళను తెస్తోంది. వీటి ద్వారా ఖరీఫ్, రబీ పంటలకు నీళ్లందుతున్నాయంటున్నారు రైతులు. మిషన్ కాకతీయలో ఈ చెరువు పునర్నిర్మాణం జరిగింది. అయితే దాదాపు 10 ఏళ్ల వరకు చెరువు పలిగిపోయి ఉండే అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో. అయితే ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ చెరువుకు దాదాపు 7,42,00,000 రూపాయల పెట్టుబడితో ఈ చెరువును పునర్నిర్మాణం చేయడం జరిగింది. చెరువు ఇప్పుడు మొత్తం నిండు కుండలా నిండి ఉన్నది. చాలా ఆనందంగా అనిపిస్తున్నది. కింద దాదాపు 1000 ఎకరాల ఆయకట్టు చెరువు కింద ఉన్నది. రైతులమందరం సంతోషంగా ఉన్నాం. ఇంతకుముందు నీళ్లు ఎక్కువ ఉండేటివి కావు. నవంబర్, డిసెంబర్ వస్తే మాకు నీళ్ళ ప్రాబ్లం వస్తుండే. ఇప్పుడు ఈ చెరువు రిపేర్ చేయడం వల్ల నవంబర్, డిసెంబర్లో కూడా మా కాటన్ క్రాప్కు మేము నీళ్ళు ఇవ్వగలుగుతాం. అడవుల జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో చెరువులు, కుంటలకు ఏమాత్రం కొదవలేదు. జిల్లాలో ఏ ప్రాంతానికి వెళ్లి చూసినా ఏజెన్సీ ప్రాంతంలో తండాలకు ఒక్కో గ్రామానికి 2-3 చెరువులు, వాగులు, వంకలు, కుంటలు మనకు దర్శనమిస్తాయి. వర్షాకాలంలో నిండు కుండలా కళకళలాడే చెరువులు కాస్త వేసవి వచ్చేసరికి చుక్క నీరు కనిపించక ఎండిపోయి కనిపిస్తాయి. పూడిక పేరుకుపోయి కాలువలు బాగోలేక తూములు శిథిలమై ఎడారిగా మారిన చెరువులకు మిషన్ కాకతీయ సంజీవినిగా మారింది. వాటి పునరుజ్జీవానికి ఆధారమైందని అంటుంది స్థానిక రైతాంగం. పథకంలో భాగంగా మరమ్మతులకు కార్యాచరణ రూపొందించడమే కాకుండా శరవేగంగా పనులు చేయడంతో ఆదిలాబాద్ జిల్లా చెరువుల్లో జలకళ ఉట్టిపడుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి రైతులు. వాస్తవంగా లాస్ట్ ఇయర్ సాగు కొంతవరకే వేసినాము, అది కూడా ఎండిపోయినాయి. కొంత దగ్గర అందూరు ఉన్నటువంటి వేసినాము, అవి కూడా ఎండిపోయినాయి. తుకాలు కూడా ఎండిపోయిన పరిస్థితి ఏర్పడ్డది. 3 years నుంచి అసలు దీని కింద పంటలు పండలేవు. ఈ సంవత్సరం మాత్రం ఈ మిషన్ కాకతీయ ద్వారా అక్కడ చెక్ డ్యామ్ నిర్మాణం చేపట్టడము, దాంతోపాటు పరిమెండల్ ఆనికట్టు పూడిక తీయడం వలన ఈ చెరువు జలకల్లాడి ఇప్పుడు ఇంత వాటర్ వచ్చి చెరువు కింద ఆనికట్టు మొత్తం పారుతుంది. అందరూ రైతులు ఆనందంగా ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 558 చెరువుల ద్వారా 96,530 ఎకరాలు సాగవుతున్నాయి. ఇప్పటికే 549 చెరువుల పనులు పూర్తయ్యాయి. మొదటి దశలో 21 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వడంతో ఇది సాధ్యమైంది. రెండవ దశలో భాగంగా 54,000 ఎకరాలను సాగు చేసి 468 చెరువుల పనులు ప్రారంభమయ్యాయి. 99 చెరువుల పనులు పూర్తయ్యాయి. ఇంకా 113 చెరువుల్లో పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటి వరకు వీటి నుంచి 54 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగించారు. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ కాకతీయ పనులు సత్ఫలితాలిచ్చే దిశగా సాగుతున్నాయని సంతోషిస్తున్నారు స్థానిక రైతులు. పోయిన 3 సంవత్సరాల క్రితం వాస్తవంగా ఇది ఎడారిగా ఉండే. ఈ ఆయకట్టు ఎప్పుడైతే నిర్మాణం చేపట్టిరో ఆ చేపట్టిన నుంచి ఈ చెరువులు వరుసగా ఒక 5 చెరువులు ఉంటాయి సార్ పైన. ఈ చెరువు కన్నా మీద 5 చెరువులు ఉంటాయి. అవి కూడా ఫుల్ రెండినాయి సార్. అన్ని పంట పొలాలు ఇప్పుడు పచ్చగా పంటలు వేసుకున్నారు సార్. అందరు రైతులు ఇప్పుడు ఈ రకంగా సంతోషంగా ఉన్నారు. ప్రతి చెరువు ఆ రకంగా చేయాలని చెప్పి మీ మీడియా ద్వారా చెప్తున్నాం సార్. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మండలంలోని డ్యాంగ్యాపూర్లో పెద్ద చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టారు. 157 ఎకరాల ఆయకట్టు ఉన్న ఈ చెరువు ఎన్నాళ్లు పూడిక తీయకపోవడంతో నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయిందని అంటారు అధికారులు. మిషన్ కాకతీయ 2వ దశలో భాగంగా 86 లక్షలకు పైగా ఖర్చుతో పూడిక తీత, కట్ట ఎత్తు పెంపు, తూములు, మత్తడి మరమ్మత్తు పనులు చేశారు. దీంతో ఈ చెరువుకు పూర్వ వైభవం వచ్చింది. గొలుసుకట్టు చెరువున్న డ్యాంగ్యాపూర్ చెరువు నిండటంతో దీనికి లింకున్న 8 చెరువుల్లో నీళ్లు చేరాయి. తమ గ్రామానికి చెందిన 157 ఎకరాల్లో ఈ సంవత్సరం వరి వేసినట్టు చెప్తారు గ్రామస్తులు. మరింత వర్షపాతం నమోదైతే రెండవసారి ఆరుతడి పంటలు వేస్తామని అంటున్నారు. చింతలబోరి చెరువు కట్ట తెగి 8 ఏళ్లైనా ఎవరూ పట్టించుకోలేదు. అదే ఇప్పుడు కాకతీయ పథకం వల్ల ఎన్నో పనులవుతున్నాయని అంటారు ఇక్కడి రైతులు. కేవలం 6 కోట్లు ఖర్చు చేసి 1000 ఎకరాల సాగుకు పనికొచ్చే చింతలబోరి చెరువు బాగుపడిందంటే అందుకు కారణం మిషన్ కాకతీయ అంటారు వీళ్లు. గతంలో ఇదే బోధ్ మండలంలో చింతలబోరి చెరువు పునరుద్ధరణకై గిరిజన ఉప ప్రణాళిక నిధులు మంజూరు చేశారు. అయినా ప్రయోజనం శూన్యం. పార్ది, చింతలబోరి, దేవులానాయక్ తండాల్లోని 1000 ఎకరాలకు సాగునీరందించే ఈ చెరువుకు 2008లో గండిపడింది. మిషన్ కాకతీయ మొదటి దశ పనుల్లో భాగంగా ఈ చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టారు. పూడిక తీత, కట్ట, కాలువల మరమ్మత్తు, మత్తడి నిర్మాణం కేవలం 6.5 కోట్ల రూపాయలతో పూర్తి చేశారు. దీంతో ఈ ప్రాంతంలో పుష్కలంగా పంటలు పండుతున్నాయని అంటున్నారు రైతులు. లక్ష్మణచాంద మండలంలోని ఖానాపూర్ గ్రామంలో
కనకాపూర్ వాగుపై పరిమండ్ల ఆనకట్ట మరమ్మతులు చేయటం వల్ల మండలంలోని బంధం చెరువు, గొల్లకుంట, వడ్డ్యాలలోని కుడికుంట, తోరేకుంట చెరువులకు పుష్కలంగా నీరందుతోంది. ఇప్పుడు మిషన్ కాకతీయ పనుల ద్వారా మరికొన్ని లాభాలు కూడా కలుగుతున్నాయి. పథకంలో భాగంగా చెరువుల్లో తీసిన మట్టి ఎరువుగా వాడుకునే అవకాశం లభిస్తోంది. అంతేకాదు చెరువుల్లో నీటి నిల్వలు పెరగడంతో భూగర్భ జలాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయని సంబరపడుతున్నారు ఆదిలాబాద్ జిల్లా రైతులు. పూడికలు తీయటంతో చెరువులు, వాగులు, వంకలు జలకళతో ఉట్టిపడుతున్నాయి. పూర్వ వైభవాన్ని సంతరించుకుని కళకళ్లాడుతున్నాయి. కాకతీయ పనులతో ఒక్కో జిల్లా ఒక్కో ధాన్యాగారం అవబోతోందన్న ఆనందం వ్యక్తమవుతోంది. అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో కాకతీయ పనులు ఎలా సాగుతున్నాయో ఇప్పుడు చూద్దాం. చిన్న నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేయాలని చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఫలితాలను ఇస్తున్నాయి. అధికారులు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మిషన్ కాకతీయలో భాగంగా చిన్న ట్యాంకులను, మధ్య తరహా నీటి ప్రాజెక్టులను ఖచ్చితంగా అభివృద్ధి చేయాలంటే వాటికి క్యాచ్మెంటేషన్ ఏరియాలను డెవలప్ చేయడం కోసం చేపట్టిన అన్ని పనుల్లో సవ్యంగా జరగడం వల్ల నీటి జ్వాలలు కనిపిస్తున్నాయి. నీటి కుండలు, చెరువులు నీటి కుండలా మారిన పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి వర్షపాతం చాలా తగ్గిపోయినా ఖమ్మం జిల్లాలో నీటి నిల్వలు ఉండడానికి గల కారణాలు మిషన్ కాకతీయలో చేపట్టిన పనులే అనడానికి ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తున్నాం. మిషన్ కాకతీయతో ఖమ్మం జిల్లా జలకళ సంతరించుకుంది. జిల్లాలోని కరువు ప్రాంతాల్లో ఒకటైన వేంసూరు మండలంలో చెరువులు పూర్తిగా నిండాయి. బేతుపల్లి నుంచి వేంసూరు మండలానికి నీరందించే ఎన్టీఆర్ కాల్వ పనులు పూర్తి చేయడంతో పాటు ఈ కాల్వ కింద ఉన్న 53 చెరువులకు మిషన్ కాకతీయ పథకంలో భాగంగా మరమ్మతులు చేయడానికి నిర్ణయించారు. ఇప్పటికే 23 చెరువుల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. వేంసూరు మండలంలోని చౌడవరం, లింగగూడెం, భీమవరం, దుద్దెపూడి, లింగంపాలెం, తుంబూరు, బేతుపల్లి చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. చిన్నా చితక పనులు చేయడంతో పాటు ఫీడర్ ఛానళ్లను క్లియర్ చేయడంతో నీటి నిల్వలు పెరిగాయి. ఖమ్మం జిల్లాలో మొత్తం 4517 చెరువులున్నాయి. మొదటి దశలో 833 చెరువులు మిషన్ కాకతీయ పనులు చేశారు. రెండవ దశలో 921 చెరువులు చేపట్టారు. రెండవ దశలో 921 చెరువులకు గాను కేవలం 400 చెరువుల పనులు పూర్తయ్యాయి. ఈ దశలో 60% పనులు మాత్రమే జరిగిన ఫలితాలనిస్తున్నాయి. మిషన్ కాకతీయ పనులతో 30% సాగు పెరిగింది. అంతేకాదు సుమారు 800 MCFT నీళ్లు పెరిగాయి. అంటే 0.8 TMCల నీళ్లు అదనంగా చేరాయని తెలుస్తోంది. వేంసూరు మండలంలోని చెరువుల పరిస్థితి ఎలా ఉందనేది మనం పరిశీలిస్తున్నాం. ప్రస్తుతం నీటి దారులను చూస్తే ప్రతి చెరువు కూడా నీటితో కలకల్లాడుతున్న తీరు స్పష్టంగా కనిపించవచ్చు. మిషన్ కాకతీయ ఫేజ్ 1లో చేపట్టిన పనులు ఫలితాన్ని ఇవ్వడం వల్ల ఇక్కడ దాదాపు అన్ని చోట్ల కూడా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ వేంసూరు మండలకు సంబంధించినటువంటి ఈ చెరువు సెల్ఫ్ క్యాచ్మెంటేషన్ లేదు. ఫీడర్ కెనాల్ను అభివృద్ధి చెందడం వల్ల పూర్తిస్థాయిలో నీటి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సాధ్యమైందని చెప్తున్నారు. మరోవైపు నీటి సామర్థ్యం కూడా పెరిగిందని చెప్తున్నారు. ఇక్కడున్న అధికారులతో మాట్లాడదాం. అసలు ఎలాంటి చర్యలు చేపట్టారనే దాని మీద మాట్లాడదాం. మీరు చెప్పండి సార్, అంటే ఇక్కడ ఎలాంటి పనులు జరిగినాయి, ఏం జరిగింది? ఇక్కడ ఈ చెరువులో మనం 130,000 సిల్టు తీయాలని 90,000 క్యూబిక్ మీటర్ల సిల్టు తీయడం జరిగింది. దీనికి క్యాచ్మెంట్ ఏరియా ఉంది, క్యాచ్మెంట్ ఏరియా లేదని కాదు. క్యాచ్మెంట్ ఏరియాతోటే దీనికి ఈ ట్యాంకుకి 27 MCFTలు కెపాసిటీ అనేది 30 MCFTల కెపాసిటీ యాక్చువల్గా ప్రపోజ్ చేయడం జరిగింది. సిల్టు తీయటం వల్ల దీనికి ఒక 3 MCFTలు మనం కెపాసిటీ పెంచడం జరిగింది. 106 ఎకరాల సబ్మర్జెన్స్ ఏరియా ఉంది దీని కింద. 500 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఇప్పుడు మనం ఈ 30 MCFTల వాటర్ తోటి ఇప్పుడు ఈ ఫస్ట్ క్రాప్ మొత్తం 500 ఎకరాల కంటే ఎక్కువనే ఆయకట్టు ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. కంప్లీట్ ఆయకట్టు కూడా దీని కింద చేసి ఈ పంటకు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. గతేడాది వర్షాలు లేక ఖమ్మం జిల్లాలో సాగు పెద్దగా సాగలేదు. సగం పొలాలను సాగు చేయకుండా వదిలేయాల్సిన దుస్థితి. నారు పోసి నాట్లు వేయలేదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈసారి మాత్రం ఒక పంట కాదు 2 పంటలను వేసేందుకు సిద్ధపడుతున్నారు. గతేడాది 1000 ఎకరాల్లో ఉన్న సాగు ఈసారికి లక్షలాది ఎకరాలకు పెరగడమే ఇందుకు ఉదాహరణ.
మిషన్ కాకతీయ పనులు అద్భుత ఫలితాన్ని ఇస్తున్నాయి. ఎక్కడ చూసినా ఖమ్మం జిల్లాలో పచ్చదనం ఉట్టిపడుతున్నది. ప్రతి చెరువులు కూడా నీటికి పూర్తి స్థాయిలో నిండు కుండలా తొలగిసలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మిషన్ కాకతీయలో చేపట్టిన పనులు ఫేజ్ 1, ఫేజ్ 2 పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో పనులు జరగడం వల్ల కొన్ని పెండింగ్ ఉన్నా కానీ ఎక్కడైతే సరి అయిన పనులు చేస్తారో ఆ పనుల నేపథ్యంలోనే క్యాచ్మెంటేషన్ ఏరియా లేకపోయినా లింక్ ఫైడర్ వల్ల ఏర్పాటు చేసినటువంటి పనుల తీరుతో ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం. లింగగూడెంకు సంబంధించినటువంటి ఈ చెరువు ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు ఎలా జరిగాయి, అసలు ఖమ్మం జిల్లాలో మిషన్ కాకతీయ పనుల తీరు మీద మంత్రి తుమ్మల గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఖమ్మం జిల్లాలో ఎలాంటి పనులు జరిగాయి? ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 4517 చెరువులు ఉన్నాయండి. దాంట్లో గత సంవత్సరం 900, 850 పూర్తి చేశాం. ఈ సంవత్సరం కూడా అదే మోతాదులో తీసుకున్నాం. 5 yearsలో కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి 20%కి తీసుకున్నాం. అందులో అనుకున్నట్టుగా పూర్తయినాయి. ఈ సంవత్సరం కొద్దిగా ఎర్లీగా వర్షాలు కురిసినాయి జూన్లో, దానివల్ల కొన్ని చెరువులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం మళ్ళీ పంట అయిపోయిన తర్వాత వాటిని కూడా కంప్లీట్ చేస్తాం. ప్రతి సంవత్సరం 850 చెరువుల చొప్పున 5 సంవత్సరాల్లో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని చెరువుల్ని బాగు చేయడానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అవకాశం ఖమ్మం జిల్లా సద్వినియోగం చేసుకోవాలని రైతాంగం కూడా పనులు జరిగేటప్పుడు దగ్గరుండి చేయించుకున్నారు. ఇంకెక్కడైనా రిమైనింగ్ వర్క్ డిఫెక్ట్ ఉంటే కూడా అది రెక్టిఫై అయిన తర్వాతనే బిల్లులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖమ్మం జిల్లా MK1, MK2లో కూడా అగ్రస్థానంలో ఉంది. భవిష్యత్తు రేపు రాబోయే 3 సంవత్సరాల్లో కూడా ఖమ్మం జిల్లాను అగ్రస్థానంలో ఉంది. చౌడవరం గ్రామంలోని పెద్ద చెరువుకు మరమ్మతులు చేయడంతో 141 ఎకరాలు సాగులో వచ్చాయి. లింగంగూడెం చెరువును దాతల సాయంతో అభివృద్ధి చేయడంతో ఈ చెరువు కింద 429 ఎకరాల్లో వరి వేశారు. ఎన్టీఆర్ కెనాల్ మరమ్మతు చేయడం ద్వారా 47 చెరువులకు నీరందుతోంది. వేంసూరు మండలంలోని 8000 ఎకరాలకు ఈ ఏడు సాగునీరు అందించినట్టు చెబుతున్నారు అధికారులు. మిషన్ కాకతీయ పథకం మొదటి దశలో జిల్లాలో 833 చెరువులు మరమ్మత్తు పనులు చేపట్టగా వీటిలో 820 చెరువుల పనులు పూర్తయ్యాయి. రెండవ దశలో 920 చెరువులకు గాను 400 చెరువుల పనులు పూర్తయ్యాయి. దీంతో చెరువులు పునరుద్ధరించడంలో ఖమ్మం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. మిషన్ కాకతీయ పనుల్లో ప్రధానమైనవి మట్టి తొలగింపు, కట్టల బలోపేతం, తూములు, అలుగు, ఫీడర్ ఛానళ్ల మరమ్మతులతో పొలాలకు సమృద్ధిగా నీళ్లు చేరుతున్నాయి. చాలా వరకు నీటి వృధా అరికట్టారు. మొదటి, రెండవ దశలో జరిగిన పనులే సత్ఫలితాలను ఇస్తుండటంతో మలిదశ పనులకు సన్నద్ధమవుతున్నారు అధికారులు. మన తెలంగాణ, మన ఊరు, మన చెరువు, ఇది మిషన్ కాకతీయ లక్ష్యం. అనుకున్నట్టుగానే మిషన్ కాకతీయ పనులు పూర్తి స్థాయిలో జరుగుతుండటంతో రైతుల కళ్ళలో ఆనందం కనిపిస్తుంది. లక్ష్యాన్ని చేరుకోవడం వల్ల 32 వర్గాలకు లాభం జరుగుతుందనుకున్న సీఎం ఆశలు నెరవేరేలా కనిపిస్తున్నాయి. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో అరుణ్ కుమార్, NTV హైదరాబాద్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం.